ఏంది అంటే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తే దానికంటే ముందు ఇటు మిస్ వరల్డ్కు సంబంధించిన పోటీలు ఇగో ఇక్కడ మీరు మళ్ళీ చూడాలి. ఏంది అంటే మళ్ళీ నన్ను అనద్దు, ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా తెలియాల్సిన ఎపిసోడ్ కాబట్టి ఇటు మిస్ వరల్డ్ పోటీలు, కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు, గచ్చిబౌలి అటెక్ సిటీలో హై సెక్యూరిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షణ, అనుమానితులను గుర్తించేందుకు ఫేక్ ఫ్యాక్ట్ టెక్నాలజీ, మిస్ వరల్డ్ పోటీదారుల భద్రతకు మహిళా పోలీసులు, సోషల్ మీడియా యాక్టివిటీపై పోలీసుల నజర్, రెచ్చగొట్టే పోస్టింగ్లు ఫేక్ న్యూస్లను గుర్తించేందుకు స్పెషల్ టీం. వారవ్వా ఇది చూడురిగా, రెచ్చగొట్టే పోస్టింగ్స్ ఫేక్ న్యూస్ ఏం లేదు, ఏది దొరికినా లోపడేయడానికి సిద్ధంగా ఉన్నారు అని. అయితే ఇక్కడ నేనేమంటున్నా అంటే మిస్ వరల్డ్ పోటీలు సరే, ఇక్కడ పారిశ్రామిక సంబంధించిన సదస్సు పెట్టిలు అంటే 100% సపోర్ట్ చేస్తా. ఈ మిస్ వరల్డ్ పోటీలు ఇప్పుడు మనకెందుకు, ఏమైనా ఉపయోగం ఉన్నాయా? తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలకి ఏమైనా ఉపయోగం ఉన్నా అంటే అందాల పోటీలను చూసి పెట్టుబడులు వస్తాయా నాకైతే తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయర్రి, నేను కామెంట్లు కూడా చదువుతాను. మిస్ వరల్డ్ పోటీలు పెడితే ఏమన్నా లాభం వస్తుందా? ఒకటి నేనేమంటున్నానంటే ఇదే మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో వారు సమీక్షా సమావేశం చేశారండి. సమీక్షా సమావేశం చేసి దాని గురించి చాలాసేపు దాదాపుగా కొన్ని గంటల పాటే కూర్చున్నారని నాకు సమాచారం అయితే ఉంది. మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి చేసే ప్రయత్నం చేశారు. నేనేమంటున్నానంటే ఈరోజు ఇక్కడ ఈ చిత్రం కంటే ఇక్కడ కదా మనకు భద్రత కావాల్సింది. మరి నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కలెక్టర్ల వ్యవస్థ, నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖకు సంబంధించిన వ్యవస్థ, నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సీఎస్ స్థాయి నుండి పూర్తి స్థాయిలో కూడా అధికారుల కమ్యూనికేషన్ ఏమైపోయింది. సరే, మా ముఖ్యమంత్రి ఇటు పూర్తి స్థాయిలో పరిపాలనా వ్యవస్థ కానీ అటు మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు ఆ కాంగ్రెస్ పార్టీ రొచ్చుకు సంబంధించి పాపం ఆయన అందులో నుంచి బయటపడి క్లీన్గా ఉండడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. ఆ విషయాన్ని మనం పక్కన పెడదాం, ఓకేనా? ఆ విషయాన్ని మనం పక్కన పెడదాం. సరే, అది జరుగుతుంది, ఎట్లున్నది, ఏం కథ అనేది మనం చూద్దాం. అది సెకండరీ వ్యవస్థ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులు అనేటోళ్ళైనా రైతులను పట్టించుకోవాలి కదా. వీళ్ళకు గోనె సంచులు ఇచ్చో లేదా టారిఫ్లు అంటే కప్పుకోవడానికి కవర్లు ఇచ్చో ఏదో ఒకటి అయితే సాయం చేయాలి కదా. మరి వీళ్ళకేమైంది అంటున్న తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయమే కదా. దీనికి సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మనం ఏం చేద్దాం అనేది కూడా ఒకసారి మనందరం కూడా దయచేసి ఆలోచించాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది, ఇక్కడ వడ్లకు సంబంధించిన పంచాయతీ ఏమో ఇట్లున్నది. నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రిని ఇక్కడ నేను విమర్శ చేస్తలేను. మా ముఖ్యమంత్రి అందాల పోటీలకు సంబంధించిన సమీక్ష పెట్టినప్పుడు ఈరోజు సరే సెక్రటరియేట్కు రావును, ఎందుకు రావు నేను చెప్తా. సెక్రటరియేట్కు రాకపోవడానికి నీ పేపర్ ఎన్నో రాసిందే, ఇక చూడు నీ పేపర్ రాసింది, ఏమని రాసింది